హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శిరీష. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు ఎంత హ్యాపీగా ఉందంటే ఈరోజు షేర్ చేస్తాను. యాక్చువల్గా 2-3 రోజుల కిందే షేర్ చేయాలి మీకు. నేను బ్లెస్డ్ ఫీలింగ్ అయితే కలిగింది ఖచ్చితంగాను. మా ఇంట్లో ఉన్న గార్డెన్లో అన్నీ ఒకెత్తి అయితే ఇదొక్కటి ఒకెత్తి అన్నట్టుగా అనిపించింది. ఎన్నాళ్ళ సంవత్సరాలు వెయిట్ చేస్తే వచ్చిన పువ్వు ఈ పాటిగా మీకు అర్థమైపోయి ఉంటుంది. మీరు అందరూ గెస్ట్ చేసేసే ఉండొచ్చు. అవును, పెద్ద బ్రహ్మకమలం పూసింది. అసలు దాని సైజు, దాన్ని మొత్తం జూమ్ చేసి పువ్వు పూసినప్పుడు అంతా తీసాను. మీరందరూ చూస్తే మీకు కూడా చాలా నచ్చుతుందని అనుకుంటున్నాను. సో దాని గురించి ఎలా ఉంది పువ్వు సైజు అవన్నీ మాట్లాడుకుందాము. దాంతోపాటు పిల్లలు ఉన్న ఇంట్లో అందరూ ఏంటంటే ఇప్పుడు ఒకరికి ఇద్దరు కదా, అస్తమాట అమ్మ ఆకలి అమ్మ ఆకలి, నోరు తెరిస్తే రెండే మాట్లాడుతున్నారు. ఇంకా లేదులే, ఇంకా వీళ్ళకి ఆకలికి చెక్ పెట్టాలి అని చెప్పని ఒక సినిమా స్టైల్ రేంజ్లో ఒక 2 స్నాక్స్ చేశాను. ఏంటనేది వీడియోలో చూస్తే మీకే అర్థమవుతుంది. వాటికి నేను పెట్టిన పేర్లు అవి ఏం కంగారు పడిగానే చూస్తే అర్థమవుతుంది. అందరి ఇంట్లో చేసుకునేవే. సరదాగా ఈరోజు వీడియోలో షేర్ చేద్దాం. ఎందుకంటే ఆకలి అన్నప్పుడల్లా ప్రతి మదర్కి ఏం పెట్టాలి, వీళ్ళకి అస్తమాట ఆకలి అంటే ఏం పెట్టాలి. అందులో ఇద్దరు పెద్ద పిల్లలు అయిపోయారు కాబట్టి అదొక పెద్ద టాస్క్ అని చెప్పాలి. సో కొన్ని విషయాలు ఒకరికొకరు షేర్ చేసుకుంటూ ఉండడం వల్ల ఈ ఆకలి అనే కాన్సెప్ట్ నుంచి మనం బయటికి రాగలుగుతాము. అందుకని ఈరోజు వీడియోలో ఇవన్నీ షేర్ చేయాలి మీ అందరికీ అనుకుంటున్నాను. సరదాగా మనం మాట్లాడుకుంటూ వీడియో చూద్దాము. ఒకవేళ మన వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోవద్దు. దానివల్ల ఇంకొంతమందికి చేరుతుందని ఒక ఉద్దేశం అంతేను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి అన్ని కబుర్లు మాట్లాడుకుందాం. చెప్పాను కదా, గార్డెన్లో పూలన్నీ ఒక ఎత్తు, బ్రహ్మకమలం ఒకటే ఒక ఎత్తు. అందులోని చిన్న బ్రహ్మకమలాలు అయితే అవి రెగ్యులర్గా పూసేస్తూ ఉంటే బాగానేను ఒక 20, 30, 40, 50 కూడా ఒక్కొక్క చిన్న చెట్టుకైనా పూసేస్తాయి. కానీ పెద్ద బ్రహ్మకమలం పుయ్యాలి అంటే మాత్రం కొన్ని సంవత్సరాలు వెయిట్ చేయాల్సిందే ఖచ్చితంగాను. ఇది అసలు మొగ్గ వచ్చినంత వరకు నాకు తెలియదు. మీకు ఆల్రెడీ మొగ్గ షేర్ చేసినట్టున్నాను నేను. ఇంత సైజు కాదు, ఇంకా దీనికన్నా కొంచెం చిన్న సైజు వచ్చేంత వరకు. రోజు పర్టికులర్గా వెళ్ళి చూడం కదా, ఎప్పుడో ఒకసారి చూసినప్పుడు అబ్బా మొగ్గ వచ్చిందే, ఇంకా అసలు ఆనందానికి అవధులేము. మా అమ్మగారు వాళ్ళ ఇంట్లో కూడా పెద్ద బ్రహ్మకమలం పూసినప్పుడు మామూలుగా అనుకోలేదు, అంత సంతోషించారు. సో పువ్వు పూస్తున్నంతసేపు జూమ్ చేసి మీకు చూపిద్దాము ఎలా విడుస్తుంది పువ్వు. అసలు సైజు ఎంత ఉందంటే మన 2 అరచేతులు ఎంత ఉంటాయో అంత ఉన్నట్టుగా అనిపించింది. నేను టైం ల్యాప్స్లో పెట్టాను. సో ఫాస్ట్గా మీకు చూపిస్తే బాగుంటుందని చెప్పని చాలా ఇష్టమైంది. ఇవి నార్మల్గా మనం పూసేవి ఏదో పైన కేదార్నాథ్ వాటి దగ్గర ఉంటాయి కదా పెద్ద ఆ సైజ్, అవి కాదు. కానీ ఇదైతే చాలా ఇష్టమైన అమ్మవారికైనా స్వామివారికైనా ఇద్దరికీ ఇష్టమైన బ్రహ్మకమలము. నైట్ పూస్తుంది ఇది యాక్చువల్గాను. మొన్న ఎవరో నాకు చెప్పారు, నైట్ పూసిన వెంటనే ఒకసారి దేవుడి దగ్గర పెట్టి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని ఉదయం మళ్ళీ పెట్టుకోండి శిరీష్ గారు అని చెప్పారు నాకు. సో చూసారు కదా, అసలు తెల్లగా అసలు దాని వాసన ఎంత ఉందంటే స్మెల్, ఒక రూమ్ మొత్తం అంతా అసలు హాల్ అంతా స్మెల్లే. అంత పెద్ద పువ్వు మన 2 అరచేతులు సరిపోవు. ఇంకా నేను చెప్తున్నాను కదా, చూస్తే ఆనందం కలుగుతుంది అనిపించింది. ఎన్ని రేకులు ఉన్నాయంటే అసలు పువ్వు భలే ఉంది, సుకుమారంగా అలా ఉంది బ్రహ్మకమలం. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఆ రోజు అనుకోకుండానే చిన్న వాటర్ లిల్లీ కూడా పూసింది. సో మన వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి ఉన్నారు కదా, బంగారు రెండు పూలు పెట్టేసరికి అబ్బబ్బా భలే అనిపించింది. ఎందుకంటే శుక్రవారం రాత్రి పూసింది ఇది. శుక్రవారం రాత్రి దేవుడి దగ్గర, మళ్ళీ శనివారం పొద్దున్న దేవుడి దగ్గర, అమ్మవారికి అయ్యేవారికి శుక్రవారం శనివారం అలా పెట్టినట్టుగా అనిపించి అప్పటి నుంచి షేర్ చేద్దాం అనుకున్నాను. మర్చిపోయాను దీని సంగతి. నేను వెనక వీడియోలు డిలీట్ చేద్దాం అనుకుంటే అయ్యో ఇది పెట్టలేదే, మీకు ఖచ్చితంగా చూపించాల్సిందే అని చెప్పని అనిపించి ఈరోజు షేర్ చేస్తున్నాను. లేట్ అయింది, బట్ లేటెస్ట్గా చూస్తారు మీరని. ఇది బ్రహ్మకమలం. ఏం లేదు, ఎండ బాగా తగలాలి, మొక్కకి నీడు సమానంగా పొయ్యాలి, అంతే. వేరే ఏమి లేదు. బ్రహ్మకమలం ఆకు పెట్టినా వచ్చేస్తుంది, బట్ కొంత టైం పడుతుంది అంతే. తొందరగా అయితే మాత్రం పూయదు. నేను ఇక్కడికి వచ్చినప్పుడు వేశాను. 4.5 years అయింది ఇప్పటికి పూసింది పెద్ద బ్రహ్మకమలం. ఇంతకీ చెప్పాను కదా, బాహుబలి జంతికలు. ఏదేదో కొత్త పేరు అని అనుకోకండి మీరు. ఎక్కువసేపు నుంచుని ఇదివరకు ఇట్లా ఓపిక్గా చెయ్యాలి అంటే ఇప్పుడున్న వాళ్ళకైతే అంత ఖచ్చితంగా ఓపిక ఉండట్లేదు. బట్ అస్తమాటు బయట కొన్నా హెల్త్కి మంచిది కాదు కాబట్టి ఈ జంతికలు, చెక్కలు పిల్లలకి ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి. నేనేంటంటే ఒకటే సైజు పెద్దవి బాహుబలి లాంటి జంతికలు వేసేసామంటే టప్పని గమ్మున అయిపోతాయి అని చెప్పని బొర్రలోకి ఒక ఆలోచన వచ్చింది. ఇదివరకు వాళ్ళు ఏంటంటే స్టవ్ కింద పెట్టుకుని ప్రశాంతంగా ఉండేవారు. ఇప్పుడు ఒక అరగంట నుంచి ఉంటే వెళ్ళడిపోతున్నాం తప్ప అంతకన్నా ఓపికలు అయితే ఉండట్లేదు. సరే లేదులే చేద్దాము, ఒక 4 రోజులైనా కనీసం ఆకలికి స్టాప్ పెట్టచ్చు అని చెప్పని. బట్ ఇలాంటివి కూడా ఇప్పుడు రోజుకి కావాల్సి వస్తున్నాయి. అన్నీ ఇలా 4-5 రోజులు ఉండే, వారం రోజులు ఉండేవి ఇష్టపడట్లేదు.
కానీ ఏదో జంతికలు ఉంటే కనీసం అటొచ్చి ఇటొచ్చి తింటూ ఉంటారు కదా అని చెప్పని ఒక స్వీట్ ఒక హాట్ కింద అనుకున్నాను. ఏం లేదు, ఒక బేసన్ తీసుకుని మీ అందరూ చేసే స్టైలే, ఇది అమ్మ ఎక్కువగా ఇలా చేస్తారనమాట. సో అమ్మ డైరెక్షన్లో చేస్తాను నేను. 1 గ్లాసు శనగపిండికి 2.5 గ్లాసులు బియ్యపిండి తీసుకోవాలి. నేను అందుకు 2 గ్లాసుల శనగపిండికి ఒక 1 కేజీ పట్టింది. అంటే కరెక్ట్గా 5 గ్లాసెస్ వస్తాయి కదా. 1 కేజీ కూడా కలిపేసి దాంట్లోనే కొంచెం దంచుకున్న వాము ఏంటంటే కొంచెం అరుగుతుంది మనకి. నువ్వులు కూడా మనకి మంచిదే, మంచి ఐరన్ అది దొరుకుతుంది కాబట్టి నువ్వులు, కొంచెం కారం వేసాను. అంటే మరీ చప్పగా ఉంటే బాగోకుండా ఉంటే కొంచెం కారం వేసి ఇవన్నీ ముందు బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి మనం. కలుపుకున్న తర్వాత స్టవ్ మీద ఒక 2-3 గ్లాసులు పెద్ద గ్లాసులు నీళ్లు పోసుకుని కొంచెం రోలింగ్ బాయిలింగ్ అంటాం చూసా మనం, ఎక్కువ అక్కర్లేదు, గోరువెచ్చకన్నా కొంచెం ఎక్కువ ఉంటే చాలా. అందులోనే ఉప్పు వేసేసుకుంటే ఉప్పు మళ్ళీ అక్కడక్కడ కలవకపోవడం అది ఉండకుండా ఉంటుంది. అటుపక్క నీళ్లు కాగుతూ ఉంటాయి, ఇటు పక్కనేమో డీప్ ఫ్రైకి సరిపడా నేను మామూలుగా సన్ఫ్లవర్ ఆయిలే తీసుకున్నాను, ఆర్గానిక్ది, వేసి పెట్టాను. ఎప్పుడైనా మనకి పిండి వంటలు వండుతున్నప్పుడు చిన్న టిప్ ఇది, ఇలా చిన్న చింతపండు వేస్తే నూనెలో ఏదైనా దోష ఉన్నా, నూనె పొంగుతుంది కదా కొంతమందికి, అలా ఉన్నా అవన్నీ పోతాయట, చింతపండు తీసేసుకుంటుందట. అందుకని కొంచెం చింతపండు వేయమంటారు. అమ్మ చెప్పారని చెప్పి నేను కూడా కొంచెం చింతపండు వేసి కొంచెం మరుగు నీళ్ళు ఉన్నాయి కదా వాటిలోనే ఉప్పు వేసేసాను అనగా సమానంగాను. అలా నీళ్ళలో ఉప్పు వేయడం వల్ల ఏంటంటే చక్కగా కలిసిపోతుంది. ఒకసారి వేడి చల్లారేంత వరకు గరిటెతో కలుపుకొని ఆ తర్వాత మనం మెత్తగా మరీ మెత్తగా కాదు, చపాతీ డౌ ఎలా చేస్తాం మనం సేమ్ అలాగే చేసేసుకుని ఇలా పార్ట్స్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఒక్కొక్క పార్ట్ అయిపోతే మనకి అమ్మయ్య చిన్న పార్టే కదా అని అనిపిస్తుంది. లేకపోతే పెద్దది ఒకటే ముందు తడిపేమంటే అమ్మో ఎంత చెయ్యాలా అని నాలంటైతే ముందే కంగారు పడిపోతుంది. అందరూ నేనైతే ఒకటి చేస్తానంతే గట్టిగాను. 4 రోజులు తినాలి కదా పిల్లలు, ఒకటి చేస్తే ఏంటి, చిన్నవి 4 జంతికలు వస్తే ఎంతసేపు 4 నోట్లో పెట్టుకుంటే అయిపోతుంది అన్నారని చెప్పని, ఇలా కాదు ఉండు అని చెప్పని ఒకటేసారి పెద్ద జంతికేసేద్దాము, అదే వేగుతుంది నూనెలోను అని చెప్పని ఒక బుర్రలో ఒక ఆలోచన వచ్చింది. దానికి పేరు కూడా పెట్టాను, బాహుబలి జంతిక అని చెప్పని. సో నూనె చక్కగా వేగిన తర్వాత ఎంత సైజు పెట్టానో అంత సైజు వేసేద్దామని ప్రిపరేషన్ చేస్తున్నాను. అమ్మ ఏంటంటే ఫస్ట్ ఏదైనా నూనెలో వేసే ముందు అగ్నిహోత్రుడికి దిష్టి తీయాలని ఏదో సంథింగ్ ఉంటుంది కదా ప్రాసెస్. అంటే చక్కగా మన వాళ్ళు పిల్లలు తినాలి, ఏం తేడా చేయకూడదు, బాగా రావాలి, నూనె పీల్చకూడదు, అలా కొన్ని ఏవో చదువుకుని చిన్నది వేసి అది కింద అగ్నిహోత్రం దగ్గర పెట్టేస్తారనమాట, కింద వేసేస్తారు స్టవ్ దగ్గర. సో పైనుంచి నేను వేడి తిప్పలేవే అంటున్నారు. అమ్మకి ఏంటంటే ఎప్పుడు మనం చిన్నపిల్లలమే, వేడిగా నేను తిప్పలేను అనుకోండి, నువ్వు ఆగమ్మ నేను తిప్పుతానని చెప్పని ఒకటే జంతిక పెద్దది వేసేసాను అనమాట. అందుకనే బాహుబలి జంతికని పేరు పెట్టాను దీనికి. అమ్మేమో చిన్నవి వేవే ఎందుకంత పెద్దవి అంటున్నారు. అబ్బే లేదు, ఒక్కొక్క ఉండని 2 ట్రిప్పుల కింద వేసేసి అవగొట్టేయాలమ్మా, ఎంతసేపు నేను నుంచోలేను అంటే నేను వేస్తాను అంటారు. వద్దులే ఎవరు నేనే నుంచోలేనంటే అమ్మ మాత్రం ఏం చేస్తాలే అని చెప్పని నువ్వు నాకు కూర్చుని ఆ పిండి పెట్టివి చాలు, నేను ఇంక ఇలా కాదు కొంతసేపు నుంచుని వేశాను. అబ్బే ఇంక నుంచుంటే మన వల్ల కాదని పైకి గట్టెక్కేసాను. ఇంకా అప్పుడైతే ప్రశాంతంగా కూర్చుని ఏవో కబుర్లు చెప్పుకుంటూ పాటలు పాడుకుంటూ ఏదో వేయించి చెక్కానని చెప్పని. చిన్నప్పుడు ఏంటంటే క్యాన్లో మనకి ఇలా పెట్టి సర్దేవారు, అంటే ఎప్పుడైనా తీసుకునేటప్పుడు మెత్తబడిపోకుండా ఉంటాయి డబ్బాల్లోనూ క్యాన్లోనూ అలా పెట్టి, అలా తీసుకుని తింటూ ఉన్నప్పుడు చిన్నప్పుడు ఇలా చేసేవాళ్ళం అని చెప్పి అమ్మ చెప్తూ ఉంటే అలా కబుర్లు చెప్పుకుంటూ వేశాను. అందుకనే వీటికి బాహుబలి జంతికలను పెట్టానమాట. ఇంచుమించు ఒక 10 ట్రిప్పుల్లో తెమిలి చేసామంతేను. జంతిక అయితే మాత్రం చాలా క్రిస్పీగా భలే వచ్చాయి. అంటే ఎక్కువ బియ్యపిండితో కాకుండా కొంచెం శనగపిండి కూడా వేయడం వల్ల మనం వాము ఇవి వేస్తాం కాబట్టి అరుగుదల ఇబ్బంది ఉండదు. టేస్ట్ కూడా ఇంకా కమ్మగా బాగుంటాయి యాక్చువల్గా. లేదు ఇంత పెద్దవి ఇష్టపడరు అనుకున్నప్పుడు చిన్నది ఒకటి, అంటే మనకి నూనె మీద తిప్పడం అంటే కొంచెం కష్టం, సెగ వస్తుంది కాబట్టి ఎవరికైనా కష్టమే అది. ఏదైనా మనకి ఇలా చిల్లులు గరిటె ఉంటుంది కదా, దాని మీద ఒక 2-3 వరుసలు ఇలా తిప్పితే చాలు, దాన్ని జస్ట్ తీసుకెళ్ళి నూనెలో వేసేస్తే అలా టప్పని నూనెలోకి పడిపోతుంది, హ్యాపీగా వేడెక్కిపోతాయి. లేకపోతే స్టవ్ సిమ్లో పెట్టుకుని మనం వేసాక అప్పుడు మళ్ళీ హైలో పెట్టుకుంటే మనకి సెగ రాకుండా ఉంటుంది. లేకపోతే సెగ ఖచ్చితంగా చేతుల మీదకి వస్తుంది కదా. అఫ్కోర్స్ చాలామంది అనుభవం ఉన్న వాళ్ళైతే ఆ సెగను పట్టించుకోకుండా వేసేస్తాం మనం. ఎవరైనా కొత్త వాళ్ళు కొంచెం ట్రై చేయాలనుకుంటారు కదా, నాకు అలవాటు అయిపోయింది. అవి ఏం పెద్ద పట్టించుకునే రోజులు అన్నీ అయిపోయాయి ఇప్పుడు. సో కొన్ని బుజ్జి జంతికలు, కొన్ని పెద్ద జంతికలు అనమాట. అలా వేసాం ఫైనల్గాను. చెప్పాను కదా కొంతసేపు ఉండేసరికి కాళ్ళు నడుము అన్నీ పీకడం మొదలవుతాయి. అందుకని హ్యాపీగా గట్టెక్కేస్తే గట్టు మించి అమ్మ వెనకాల అందిస్తూ ఉంటే నేను జంతికలన్నీ వేయడం అయిపోయింది. అమ్మయ్య ఒక స్నాక్ అయింది. ఇప్పుడు హాట్ చేస్తే స్వీట్ అంటారు, స్వీట్ చేస్తే హాట్ అంటారు. సో 2 చేసేసామనుకో మనకి టెన్షనే ఉండదు ఇంకా. అందుకని జంతికలు అయితే చక్కగా క్రిస్పీగా ఒక 2 డబ్బాలు సర్దేశాను.
అవి అన్నీ కనబడుతున్నాయి కానీ అవి ఒక కరెక్ట్గా పొజిషన్లో వెళ్ళావు కదా, ఒక 10 ఇందులోను 10 అందులోను పడతాయి అంతేను. 2-3 రోజులు టప్ 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 అని నవ్వులేస్తారంతే. ఒక జంతికి తీసుకుంటే ఒకళ్ళు టీవీ చూస్తూ ఉంటే హ్యాపీగా అయిపోతాయి. ఇప్పుడు వచ్చి స్వీటు. ఏం చెయ్యాలి స్వీటు అంటే హెల్దీగా ఉండాలి. ఎందుకంటే పిల్లలకి మనం పెట్టేది హెల్దీగాను ఉండాలి, చక్కగా టేస్టీగాను ఉండాలి. కాబట్టి పల్లి చెక్కీ చేద్దాం. అంటే నాకేంటంటే మరీ గట్టిగా కొరికితే మన పళ్ళన్నీ బయటకు వచ్చేసేలాగా కాకుండా కొంచెం సింపుల్గా చక్కగా అలా గుల్లగుల్లగా వస్తుంది చూసారా విడివిడిగా, నాకు అలా ఇష్టం ఎక్కువగాను. అలా చేద్దాము అని అనుకుని ఒక 2 గ్లాసులు వేరుశనగ గుళ్ళు మంచివి తీసుకుని సిమ్లో పెట్టి, ఇదొక్కటే ఇందులో పెద్ద పని, ఒక 10 నుంచి 15 నిమిషాలు వేయించాను నేను. ఎందుకంటే తొందరగా హై పెట్టేస్తే లోపల ఉడకదు, అంత టేస్టీగా ఉండదు. మనకు సిమ్గా అలా వేయిస్తే భలే వేగితే కమ్మటి వాసన వస్తుంది. ఈ లోపల అవి చల్లారుతూ ఉండే లోపల ఇప్పుడు 2 గ్లాసులు వేరుశనగ గుళ్ళు తీసుకున్నాను కాబట్టి 1.5 గ్లాసు బెల్లం అయితే సరిపోతుంది. ఎందుకంటే మరీ తీయగా ఉన్నా తినలేం మనం. ఇది బురుగుపొడి బెల్లం అంటాం కదా, ఆ బెల్లం. ఏదైనా స్వీట్స్ వాటికైతే అసలు అదిరిపోతుంది ఈ బెల్లం, ఇంకా టేస్ట్ వస్తుంది భలే. ఎప్పుడు ఇదే తెచ్చుకుంటాను. దానికి ఒక 1/2 గ్లాసు నీళ్ళు కలిపి మొత్తం బెల్లం అంతా కరిగిపోయింది. ఎందుకంటే గట్టి బెల్లం, పలక బెల్లం కాబట్టి తొందరగా కరగదు. దీనికి ఒక 5 నిమిషాలు కరగడానికి పడుతుంది. సో అదంతా కరిగిన తర్వాత ఒకసారి వడగట్టేసుకుంటే బెటర్. ఎందుకంటే ఎంత కదన్నా చిన్న చిన్న నలకలు ఏదో ఒకటి ఉంటాయి కాబట్టి వడగట్టేసుకుని మళ్ళీ దాన్ని స్టవ్ మీద పెట్టుకుని ఒకసారి మళ్ళీ చక్కగా దాని దగ్గర పడేలాగా. పాకం ఏంటంటే చాలామంది పాకం ఇలా మనం నీళ్ళలో వేయగానే మామూలుగా వెంటనే చుట్టేసేలాగా అనుకుంటే అది గట్టిగా అయిపోతుంది అనమాట. అంటే అచ్చు చేస్తే చెప్పానుగా పంటికి పెద్ద ఎక్సర్సైజ్లా ఉంటుంది. ఈరోజు అందరికీ పళ్ళ సమస్యలే కాబట్టి అంత ఇదివరకుట్లో తినేసి అంత రోజులు లేవు. సో కొంచెం గుల్లగా ఉంటే బాగుంటుంది కాబట్టి దానికన్నా ఎక్కువ మనం ఇలా నీళ్ళలో వేయగానే చక్కలా అయిపోతుంది. అంటే కొంచెం విరిస్తే విరిగేలాగా అయిపోతుంది, కాదు. ఆ స్టేజ్కి తీసుకెళ్ళిపోవాలి అంతే. మనం ఇలా మనకు చూసిన వెంటనే ఒక్క నిమిషంలోనే అది గట్టి రాయి అయిపోతుంది అనమాట. అలా చేస్తే మనకి గుల్లగా వస్తాయి అంతే. ఇదే టిప్పు, అది నేను ఎక్స్ప్లోర్ చేసిందనమాట. మేబీ అందరికీ తెలిసి ఉండొచ్చు. ఇలా బాగా దగ్గరికి అయిపోయిన తర్వాత కొంచెం నెయ్యి వేసి మనం ఆల్రెడీ చల్లారి పెట్టుకున్న పల్లీల నుంచి పొట్టు తీసేసి దాన్ని కొంచెం బ్రేక్ చేసి, అంటే చేసుకున్న పల్లా చేసుకోకపోయినా పర్లేదు, అవి చక్కగా వేసేసి ఫాస్ట్గా ఇంకా, ఎందుకంటే బెల్లం ఆల్రెడీ మొత్తం 3/4 పైనే అయిపోయింది కాబట్టి ఫాస్ట్గా తిప్పేసిన వెంటనే బెల్లం ఇంకా వెంటనే గట్టి అయిపోతుంది. అచ్చు కింద కట్టదు ఇంకా. అంటే మనకి పళ్ళెల్లో వేసి అంత చేయక్కర్లేదు, ఎందుకంటే స్టవ్ మీద ఉండేసరికి అయిపోతుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి పోన్లో మనం కొంచెం నెయ్యి రాసేసుకున్న ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసేస్తే వెంటనే ఒక్క నిమిషంలోనే బెల్లం డ్రై అయిపోయి పొడిలాడుతూ మనకి, ఇప్పుడు చూడండి మనకి క్యారమెల్ పాప్కార్న్ అవి చేస్తూ ఉంటాం కదా మనం, ఆ షేప్కి వచ్చేస్తుంది. అంటే ఒక 4 అలా హ్యాపీగా నోట్లో వేసేసుకోవచ్చు మనం. నవలి పెద్ద అంటే కొరకక్కర్లేదు, ఈజీగా తినేయచ్చు. నాకు ఇష్టం అని చెప్పి ఇలా చేశాను. సో ఇవి మా ఇంట్లో 2 రెసిపీస్. ఒకటి హాట్ జంతికలు, బాహుబలి జంతికలు, ఒకటేమో స్వీట్ పల్లీ చెక్కి అనమాట. 2 అయితే చాలా టేస్టీగా వచ్చాయి. సో మీరు కూడా మీ ఇంట్లో పిల్లలు స్నాక్స్ అడిగినప్పుడు ఇలాంటివే చేస్తూ ఉంటారు కదా. అఫ్కోర్స్ సింపుల్గా అప్పటికప్పుడు చేసేస్తే కూడా చేస్తూనే ఉంటాం అనుకోండి. కానీ ఇవైతే అనాదిగా వస్తున్న పిండి వంటలు. ఇవి మా ఇంట్లో విషయాలు. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. బ్రహ్మకమలం ఎలా ఉంది, అలాగే పిండి వంటలు ఎలా ఉన్నాయనేది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారు అనుకుంటున్నాను. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతోటి మిమ్మల్ని అందరినీ కలుస్తాను. శుక్రవారం ఒక చాలా మంచి వీడియోతో కలుస్తాను. అంతవరకు బాయ్.